యాగంటి మహాపుణ్యక్షేత్రం. బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లెకు 14 కిలోమీటర్ల దూరంలో కొండలు, గుట్టలు, సెలయేర్ల మధ్య వెలసిన ప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. ఎర్ర సంపెంగు పుష్పము వంటి అర్ధ దేహము గల శివునకు నమస్కారము. కర్పూరము వలె తెల్లని అర్ధ శరీరము గల శివునకు నమస్కారము. సిగ కొప్పుగా గల పార్వతికి జడలు గల శివునకు నమస్కారము. బ్రహ్మ మానస పుత్రుడు సప్త మహర్షులలో ఒకరు అగస్త్య మహర్షి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన 3 గుహలలో ఒక గుహ యందు శ్రీ అగస్త్య మహాముని తపస్సు ఆచరించేవారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలచిన విగ్రహం కుడి కాలి బొటన వేలు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం శిథిలమైన విగ్రహాలను పూజించకూడదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మధ్య గుహలో ఉంచి ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవడం కోసం శివుని కొరకు తపస్సు చేశారు. అగస్త్య మహర్షి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసేటప్పుడు కాకులు తపోభంగాన్ని కలిగించడంతో అవి ఈ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడు. అందువల్ల ఇక్కడ కాకులు కనిపించవు. ఆ తర్వాత తపస్సును కొనసాగించాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించడానికి కలిగిన అంతరాయమునకు కారణమేమని అడగగా పరమేశ్వరుడు ఇక్కడ గంగాదేవి ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇది తీర్థ ప్రాధాన్యత క్షేత్రం. ఇక్కడ వైష్ణవ ఆలయానికి స్థానం లేదు, శివాలయమునకు మాత్రమే స్థానము ఉందని చెప్పారు. అంతటా అగస్త్య మహాముని ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరాడు. అగస్త్య మహాముని కోరిక మేరకు ప్రధాన ఆలయంలో ఒకే లింగంపై శివ పార్వతులుగా వెలిశారు. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర ఆలయం. ఈరోజు మనం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ ద్వారా దర్శించుకోబోయే ఆలయమే శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్కి దగ్గరలో నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు నివసించిన బనగానుపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో చుట్టూ కొండలు, గుహల మధ్య వెలసిన మహాప్రసిద్ధ క్షేత్రం యాగంటి. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర ఆలయం. ముందుగా ఇక్కడ కోనేరులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత ప్రాంతాల నుండి ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి కోనేరులో చేరుతుంది. సర్వకాలాల యందు ఈ కోనేరులోని నీరు ఇంకిపోకుండా ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఈ పుష్కరిణిలో అగస్త్య మహర్షి స్నానం ఆచరించిన తరువాత శివుణ్ణి ఆరాధించేవారు. ఇక్కడ ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి సర్వ రోగాలు నయమవుతాయి అని ప్రశస్తి.
शंकर जय जय शंकर हर हर 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 शंकर। ఇక్కడ ఉమామహేశ్వర ముఖ మండపంలో స్వయంభుగా వెలసిన బసవన్న అంటే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ప్రతి 20 సంవత్సరాలకి 1 అంగుళం చెప్పున పెరుగుతూ ఉండడం విశేషం. ఎప్పుడైతే ఈ యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ యాగంటి బసవయ్య ఇక్కడ అంచెలంచెలుగా పెరుగుతూ కాలు దూకి రంకి వేస్తాడు. ఆ రంకి శబ్దం కాశీ వరకు వినపడుతుంది. అసమంటి టైంలో తిరుమల కనుమరు వెయ్యి వైభోగమంతా కూడా ఇక్కడ కలియుగవాసుడు వెంకటేశ్వర స్వామికి వస్తుందని చెప్పి ఆయన వరమిచ్చాడు. అప్పుడు అగస్త్య మహాముని వారు భంగపోతూ ఉంటారన్నమాట. ఏమి స్వామి ఇట్లా భంగపోతున్నా అంటే, స్వామి నేను వైష్ణవ ఆలయం కడదాం అనుకున్నాను, కానీ స్వామివారికి ఇట్లా జరిగింది, అందువలన మళ్ళీ పునర్వైభోగం ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడిగితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వస్తుంది కలియుగాంతాన్న స్వామివారు యాగంటి బసవయ్య కాలు దూకి రంకి వేస్తాడు. ఆ రంకి శబ్దానికి మళ్ళీ తిరుమల కనుమరుగయ్యి ఈ కలియుగ వాసుడు వెంకటేశ్వర స్వామికి వస్తుందని చెప్పి వరమిస్తాడు. ఆలయం లోపలికి వెళ్ళగానే ముందుగా గణపతి దేవుడు దర్శనమిస్తాడు. తర్వాత గర్భాలయంలో ఒకే లింగంపై ఉమామహేశ్వరులు దర్శనమిస్తారు. గర్భాలయం పక్కన వీరభద్రుడు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఉత్తరాన అగస్త్య మహాముని వారి గుహ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుహలు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామివారు కూడా దర్శనమిస్తారు. పక్కన మెట్ల గుండా పైకి వెళితే అగస్త్య మహాముని వారి గుహ దర్శనమిస్తుంది. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం దర్శనమిస్తుంది. ఈ గృహలో ప్రత్యేకత ఏంటంటే అగస్త్య మహాముని అని సప్తఋషుల్లో ఆయన ఈ గృహలో ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి వచ్చారన్నమాట. తపస్సు ఎందువల్లంటే శివపార్వతులు కలిసి ఉన్నటువంటి క్షేత్రం నిర్మించాలని తపస్సు చేసుకుంటూ వచ్చారు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఈ గృహలో ఏమీ లేదనమాట. ఇక్కడ ఒక ముక్కంటేశ్వర ఈ శివలింగాన్ని ఆ న్యాచురల్గా ఉన్నటువంటి ఆ ఆ నందీశ్వరుని ఇక్కడ ఆయన ప్రతిష్ఠించారు. ఆ నందీశ్వరుడు చెక్కింది కాదనమాట. ఇంకా ఈ గృహ పుట్టడం కూడా ఇదంతా కూడా దక్షిణ భాగం అనమాట. దక్షిణేపు ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ముక్కంటేశ్వరుడు అంటే దక్షిణ భాగానికి ఉన్నటువంటి శివుని ముఖం ఉంటే మనకి ఎటువంటి రోగ భయం కానీ శత్రు భయం కానీ ఎటువంటిది ఉండదన్నమాట. దీని పేరు ముక్కంటేశ్వరుడు. ఈ కొండల్లో ఉన్నటువంటి అతి శక్తిమైనటువంటిది ఆయన ఇక్కడ గ్రహించాడు అన్నమాట. ఈ కొండలకు ఎటువంటి పవర్ ఉందంటే మంత్రసిద్ధి గమనం లభిస్తుంది అన్నమాట. మనం నీటిలో స్నానం చేస్తే నీరు నెలలాక్కుంటుందో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తన శరీరంలో ఉన్నటువంటి దుష్టగ్రహాల ప్రభావం కానీ నవగ్రహాల ప్రభావం కానీ కొండలు తీసుకుంటే అన్నమాట. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. ఏలినాటి శని నరదృష్టి గ్రహ దోషాలు ఇటువంటి ఏమన్నా తొలగిపోతాయండి.
అగస్త్య మహాముని అక్కడ యాగాలు చేశారండి, ఆ నల్లబండ ఉన్న అక్కడ, అందుకే యాగంటి అని పిలుస్తారు. ఇంకా ఆయన అక్కడ ఏకాగ్రతగా కూర్చుండి పార్వతీ పరమేశ్వరు నుంచి తపస్సు చేస్తుంటే కాకిలికి అధిపతి అయినటువంటి వాడు కాకాసుడు అని రాక్షసుడు కామంటూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా గందరగోళం చేసిన కారణం చేత అగస్త్య మహాముని శనిగేశ్వరుడికి శనికి వాహనం కాకి శనేశ్వరుడు ఇక్కడ ఉండకూడదని శాపం ఇచ్చారంట. ఈ క్షేత్రంలో కొన్ని రకాల పక్షులు తిరుగుతాయి కానీ ఒక శనికి వాహనం కాకి తిరగదనమాట. చుట్టుపక్కల గ్రామాల వరకు కాకులు తిరుగుతాయి అన్నమాట. అంతనే కాకి వెనుక వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, అనారోగ్యాలు ఇటువంటి సంభవిస్తాయి. కాబట్టి అటువంటి రోగభయం ఇటువంటి ఉన్నా కానీ ఈ గృహలోకి వచ్చి స్వామివారిని మొక్కుంటే మీకు అన్నీ కూడా పటాపంచలు తొలగిపోతాయి అన్నమాట. ఇంకా ఈ గృహ ఆకారం ఎలా ఉందంటే ఇది ఇలా ఒక గోపురం ఆకారం కనిపిస్తుంది, శాలిగ్రామం శివలింగం ఆకారం కనిపిస్తుంది. ఇలాగా ఈ ఓపెన్ అంతా కూడా మనకి పానుమఠం ఆకారం కనిపిస్తుంది అన్నమాట. ఇది ఇలాగ లింగం ఆకారం, గోపురం ఆకారం, ఇదంతా కూడా పానుమఠం ఆకారం కనిపిస్తుంది. ఇది సహజంగా ఏర్పడ్డది కాబట్టి అక్కడ ఒక శివలింగం ఆకారం దర్శనమిస్తుంది. ఈ పైన స్వామివారి పైన ఒక పడిగ ఆకారం కనిపిస్తుంది, ఆ పైన ఒక నెమలి ఆకారం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ గృహాలన్నీ కూడా సహజసిద్ధంగా ఏర్పడ్డాయి కాబట్టి వీటికి ఎటువంటి దోషాలు ఉండవు అన్నమాట. మనం ఎప్పుడూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారిని మొక్కుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రహదోషాలు తొలిగి అంతా మంచి జరుగుతుంది అనమాట. ఇంకా శివపార్వతులు ఇద్దరు కూడా స్వయంభూ గెలిచారు. ఇంకా రెండవది ఏంటంటే వెంకటేశ్వర స్వామివారు కూడా పాదం పెట్టిన గృహం ఉంటుంది, 3 బ్రహ్మంగారు గృహం ఉంటుంది. ఎక్కడైనా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు గాలిగోపురం పైన 5 కలశాలు చూస్తాం, లేదంటే 3 కలశాలు చూస్తాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా బ్రహ్మచారి ఉన్నప్పుడు పాదం పెట్టారు కాబట్టి ఆ యొక్క స్వామివారిని కూడా అగస్త్య మహాముని వారు ఆయన దర్శనం చేసుకుంది. ఆయన ఇక్కడ పాదం పెట్టిన గుర్తుగా స్వామివారి యొక్క గోపురం పైన వెంకటేశ్వర స్వామివారి అలంకారంగా 7 కలశాలు పెట్టారు. తర్వాత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహను దర్శించుకుందాం. తిరుమల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణానికి ముందే ఇక్కడ అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఈ స్వామివారు ఏకశిలగా బ్రహ్మచారి రూపంలో దర్శనమిస్తారు. ఇంకా పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారి గుహను దర్శించుకుందాం. ఇక్కడ బ్రహ్మంగారు శివయ్యను ఎదురుగా నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకొని తపస్సు చేశారు. అచ్చమాంబ బ్రహ్మం గారి యొక్క యజమానురాలు. వారి దగ్గరే స్వామివారు గోవులు మేపేవాడు. ఆమెకు ఒకసారి కళ్ళు పోతే స్వామివారే కళ్ళు తెప్పించారు. ఇక్కడ ఈ గుహలోనే స్వామివారు కాలజ్ఞానంలో ఎప్పుడైతే ఈ యాగంటి క్షేత్రంలోని బసవన్న లేచి రంకేస్తాడో అప్పుడే కలియుగం అంతమవుతుంది అని రాశారు. ఇంకా ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చే దారిలోనే పార్వతీదేవి స్వయంగా స్నానమాచరించిన చెలిమ ఒకటి దర్శనమిస్తుంది. దీనినే మార్నీళ్ల చెలిమ అని అంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఉమామహేశ్వర్లు కైలాసం నుండి యాగంటిలో ఉద్భవించుటకు వస్తుండగా అమ్మవారు ఋతుక్రమం తప్పినది. అప్పుడు అమ్మవారు, స్వామి, మనము భూలోకంలో ఉద్భవించడానికి వెళుతున్నాము, ఆ స్థలంకు వద్దు అని చెప్పి అప్పుడు శ్రీ ఉమామహేశ్వరులు కైలాసము నుండి ఈ ప్రదేశము వద్ద దిగారు. అమ్మవారు స్నానం చేయడానికి ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపచేశారు. ఆనాడు అలా ఉద్భవింపచేసిన గంగనే ఈ మార్నీళ్ల చెలిమ కోనేరు. ఇక్కడ ఒక శివాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ అమ్మవారు 5 రోజుల ఋతుస్నానం చేసిన తరువాత యాగంటి క్షేత్రమునందు ఉద్భవించారు. అందుకుగాను ఆ రోజు మొదలుకొని నేటికి ఈ పార్వతీదేవి కైలాసం నుండి తన చెలికత్తెలతో వచ్చి ఈ మార్నీళ్ల చెలిమ కోనేరులో ఋతుస్నానం చేస్తారని స్థల పురాణం చెబుతుంది. అందుకుగాను ఈ మార్నీళ్ల చెలిమే కోనేరులోని గంగను మన ఇంటికి తీసుకొని పోయి తీర్థంలా తాగినా సకల బాధలు తొలగి సుఖములు కలుగుతాయి. ఈ గంగను మన ఇంటిలో చల్లుకుంటే ఎటువంటి వాస్తు దోషములు కానీ మరే ఇతర తప్పులున్నను తొలగిపోతాయి. అంతేకాక ఈ గుడి వద్దకు వచ్చి సంతానం లేనివారు కానీ, మన పిల్లల ఉద్యోగం ఆరోగ్య సమస్యలు కానీ
ఏ ఇబ్బందులు ఉన్నా వారం రోజులకు ఒకసారి ఈ గుడికి వచ్చి కొబ్బరికాయ కర్పూరం సమర్పించిన ఎడల శ్రీ పార్వతీదేవి కాపాడి అష్టైశ్వర్యాలు ఇస్తుందని ఈ స్థల పురాణం చెబుతుంది. మాఘమాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం, పౌర్ణమి, అమావాస్య పర్వదినాలప్పుడు ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని క్షేత్రాల దర్శనం కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.